దుబాయ్ వేదికగా రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఆసియా కప్ లో భాగంగా ఇవాళ భారత్ పాక్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం రెండు దేశాల అభిమానులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇవాళ రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత్ బరిలోకి దిగనుండగా సల్మాన్ అలీ అఘా కెప్టెన్సీలో పాక్ ఆడనుంది. ఇరు జట్లు కూడా తమ తొలి మ్యాచ్ లో పసికూనలపై ఘన విజయాలను సాధించాయి. నేటి మ్యాచ్ లో విజయం సాధించి సూపర్ 4 కి చేరువ కావాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. దుబాయ్ వేదికగా రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. ఆసియా కప్ లో భాగంగా ఇవాళ భారత్ పాక్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం రెండు దేశాల అభిమానులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇవాళ రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో భారత్ బరిలోకి దిగనుండగా సల్మాన్ అలీ అఘా కెప్టెన్సీలో పాక్ ఆడనుంది. ఇరు జట్లు కూడా తమ తొలి మ్యాచ్ల్లో పసికూనలపై ఘన విజయాలను సాధించాయి. నేటి మ్యాచ్ లో విజయం సాధించి సూపర్ 4 కి చేరువ కావాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. ఏపీలో మరో పథకం అమల్లోకి రానుంది. అక్టోబర్ 1 నుంచి వాహన మిత్ర సాయం అందించనున్నారు. ఆటో, రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు 2025-26 సంవత్సరానికి వాహన మిత్ర కింద 15,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తారు. బీమా, ఫిట్నెస్ సర్టిఫికేట్, మరమ్మతులు, ఇతర అవసరాల కోసం ప్రభుత్వం ఈ సాయం అందజేస్తోంది. సొంత వాహనం కలిగి దాన్ని నడిపే డ్రైవర్లకు ప్రభుత్వం ఈ ఆర్థిక సహాయాన్ని అందించనుంది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది ప్రభుత్వం. ఈ నెల 17 నుండి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కొత్త దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తులను ఏపీలో రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఆటో రిక్షా విషయంలో ఫిట్నెస్ సర్టిఫికేట్ లేకపోయినా 2025-26 సంవత్సరానికి అనుమతిస్తారు. ఒక నెలలోపు ఆ సర్టిఫికేట్ పొందాల్సి ఉంటుంది. ప్యాసింజర్ ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ యజమానులకు వర్తిస్తోంది. దారిద్ర్య రేఖకు దిగువన ఉండి రేషన్ కార్డు కలిగిన వారికి ఈ సాయాన్ని అందిస్తారు. తెలంగాణకు చెందాల్సిన నీటి వాటాలో చుక్క నీటిని కూడా వదులుకునేది లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మన రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన 904 టీఎంసీల వాటాను సాధించి తీరుతామన్నారు. ఇందుకోసం ట్రిబ్యునల్లో సమర్థ వాదనలు వినిపించడానికి అవసరమైన కార్యాచరణను సిద్ధం చేయాలని రేవంత్ ఆదేశించారు. అవసరమైన ఆధారాలన్నీ న్యాయ నిపుణులకు అందించాలని ఇంజనీర్లు, అధికారులకు సూచించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ఈ విచారణలో పాల్గొంటారని, రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు బలమైన వాదనలు వినిపించాలని న్యాయ నిపుణులకు సూచించారు. ఈ నెల 23, 24, 25 తేదీల్లో ఢిల్లీలో కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ విచారణ జరుగుతుండగా తెలంగాణ తుది వాదనలు వినిపించనుంది. ఈ సందర్భంగా అనుసరించాల్సిన వ్యవహారంపై హైదరాబాద్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి సిఎస్ వైద్యనాథన్, కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ కె ఓహ్రా, నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీ అంజద్ హుస్సేన్, సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్ పాల్గొన్నారు.
కృష్ణా జలాల్లో తెలంగాణకు ఇంతకాలం జరిగిన అన్యాయానికి అడ్డుకట్ట వేయాలని సీఎం రేవంత్ అన్నారు. రాష్ట్ర సాగు తాగునీటి అవసరాలతో పాటు మెట్ట కరువు ప్రాంతాలైన ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు కృష్ణా జలాలు తప్ప వేరే గత్యంతరం లేదనే విషయాన్ని ట్రిబ్యునల్ దృష్టికి బలంగా తీసుకెళ్లాలన్నారు. నదీ జలాల వాటాల పంపిణీ, సహజ న్యాయ సూత్రాల ప్రకారం కొత్తగా ఏర్పడిన తెలంగాణకు కృష్ణాలో 904 టీఎంసీల నీళ్లు రావాల్సి ఉందన్నారు. అందుకనుగుణంగా వాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఉమ్మడి రాష్ట్రం నుండి ఇప్పటి వరకు కృష్ణాపై ఉన్న ప్రాజెక్టులు నిర్మించగల తలపెట్టిన అసంపూర్తిగా ఉన్న నిర్లక్ష్యంగా వదిలేసిన ప్రాజెక్టుల వివరాలన్నీ ట్రిబ్యునల్ ముందుంచాలన్నారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం కృష్ణా జలాల్లో రావాల్సిన న్యాయమైన వాటాలను సాధించకపోగా ఏపీకి 512 టీఎంసీలను కట్టబెట్టి 299 టీఎంసీల వాటాకు ఒప్పుకొని తెలంగాణకు తీరని అన్యాయం చేసిందన్నారు. పాలమూరు నుండి డిండి వరకు ప్రాజెక్టులన్నింటినీ నాటి ప్రభుత్వం పెండింగ్ లో పెట్టిందన్నారు. ఈ నిర్లక్ష్య ఉదాసీన వైఖరి కారణంగా ఏపీ కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకుపోయిన విషయాన్ని ట్రిబ్యునల్ కు వివరించాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోనూ తెలంగాణ ప్రయోజనాలను పట్టించుకోలేదన్నారు. శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండకపో ముందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు నుండి రోజుకు 10 టీఎంసీల నీటిని ఇతర బేసిన్లకు తరలిస్తోందని ఆరోపించారు. ఇందుకోసం కాలువల సామర్థ్యాన్ని పెంచుకుంటోందన్నారు. పట్టుసీమ ప్రాజెక్టు నుండి సైతం ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తున్న తీరును ఆధారాలతో సహా ట్రిబ్యునల్ కు నివేదించాలని న్యాయ నిపుణులకు సీఎం సూచించారు. నమ్మి భాగస్వామిగా చేసుకున్న పాపానికి నట్టేట ముంచాడు ఓ ప్రబుద్ధుడు. అనంతపురం నగరంలోని సాయినగర్ 3వ క్రాస్ లో శ్రీనివాస్ హాస్పిటల్ నిర్మాణానికి 4 భాగస్వామ్యమయ్యారు. అందులో హాస్పిటల్ ఎండీ శ్రీనివాస్ తో పాటు మరో 2ది 70% వాటా, మరో భాగస్వామి అయిన సత్యనారాయణ రెడ్డికి 30% వాటా. వీరు 4 కలిసి సాయినగర్ లో ఓ పాత ఆసుపత్రిని 8.75 కోట్లకు కొనుగోలు చేశారు. భవన నిర్మాణానికి 4 కలిసి 2 బ్యాంకులలో 4.50 కోట్ల రుణం తీసుకున్నారు. అయితే 30% వాటాదారులు రివర్స్ అయ్యారు. అప్పటి వైసీపీ నేతలను అడ్డం పెట్టుకుని మిగతా వాటాదారులపై బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతూ హాస్పిటల్ నిర్మాణానికి తీసుకున్న అప్పుకు ఈఎంఐలు చెల్లించకుండా మోసం చేశాడు. ఈ వివాదానికి సంబంధించిన మరింత సమాచారం శ్రీనివాస్ హాస్పిటల్ ఎండీ శ్రీనివాసులతో మా ప్రతినిధి జీవన్ కుమార్ ఫేస్ టు ఫేస్. 3వ క్రాస్ లో ఉన్నటువంటి శ్రీనివాస్ హాస్పిటల్ సంబంధించిన వ్యవహారాల్లో కొంత వివాదం అయితే చెలరేగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొంతవరకు హాస్పిటల్ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనింది. ఈ వివాదాలకు కారణం ఏంటి, అసలు ఈ పరిస్థితి ఎందుకు తలెత్తిందనే విషయాన్ని తెలుసుకోవడానికి మన దగ్గర శ్రీనివాస్ హాస్పిటల్ ఎండీ గారు శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం ఉంది. సార్ చెప్పండి, అసలు ఈ హాస్పిటల్ సంబంధించిన వ్యవహారాల్లో అంటే యజమానికి పార్ట్నర్ సంబంధించిన వ్యవహారాల్లో కొంత వివాదాలు అయితే చెలరేగుతున్నటువంటి పరిస్థితి ఉందని తెలిసింది. అయితే ఈ వివాదాలకు కారణం ఏంటి అసలు? జనరల్ గా 2019లో మనం ఈ బిల్డింగ్ కొనడం జరిగింది. దీంట్లో ఆల్రెడీ మనం ఏదైతే సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తి మాకు పార్ట్నర్ గా ఉన్నాడు. యాక్చువల్లీ ఈ బిల్డింగ్ కొనడానికి మాకు సుముఖంగా లేదు, ఎందుకంటే మేము ఆల్రెడీ మాకు బిల్డింగ్ ఉన్నింది. కాకపోతే అతను ఉండడం బై ఫోర్స్ గా వచ్చేసి బిల్డింగ్ ఇప్పిస్తాను చేస్తానంటే సరే అని చెప్పేసి మనకు వేరే బిల్డింగ్ ఉంటే ఆ బిల్డింగ్ అమ్మేసుకొని ఆ డబ్బులు తెచ్చి దీంట్లో పెట్టేసి ఈ బిల్డింగ్ కొనడం జరిగింది. ఈ బిల్డింగ్ కొనే ముందర కూడా మా కండిషన్ ఏమంటే మాకే లీజ్కి ఇవ్వాలి. ఎందుకంటే అతను ఫస్ట్ ఏమన్నాడు, నేను బిల్డింగ్ ఇప్పిస్తాను నా కమిషన్ ఇవ్వండి అంటే సరే కమిషన్ ఒప్పుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ బిల్డింగ్ కొని అగ్రిమెంట్ అంతా అయిపోయి ఇంకా రిజిస్ట్రేషన్ పోయే ముందు మళ్ళీ గొడవ పెట్టుకుని నాకు 10% నాకు బిల్డింగ్ లో పార్ట్నర్షిప్ ఇవ్వాలి అని చెప్పేసి అన్నాడు. సరే అని చేసి ఒప్పుకున్నాం. మళ్ళీ వారం రోజుల తర్వాత లేదు నాకు ఎక్కువ ఇస్తే నేను రిజిస్ట్రేషన్ చేయిస్తాను, లేకుంటే లేదు అంటే ఇంకా అప్పుడు మళ్ళీ బాగా ఎరుకున్నాము, మనీ అంతా ఇచ్చేసినాం అనే ఉద్దేశంతో సరే అని చెప్పేసి 30% ఇవ్వడానికి మేము ఒప్పుకున్నాం. 2,85,00,000 వర్క్ చేసి అతను మధ్యలో ఆపి ఇంకా మిగతా నేను వర్క్ నేను చెయ్యను, మీరు నాకు హాస్పిటల్లో కూడా నాకు పార్ట్నర్షిప్ ఇవ్వమని చెప్పి అడిగాము. నువ్వు డాక్టర్ కదా, అట్లాంటప్పుడు నీకు పార్ట్నర్షిప్ ఇవ్వడం జరగలేదు, మనం ముందు గురించి కూడా ఏం రాసుకోలేదు చేయలేదు, నువ్వు ఓన్లీ హాస్పిటల్ బిల్డింగ్లో ఒకటి అడిగావు. ఆ హాస్పిటల్ బిల్డింగ్లో ఏదైతే మనం లీజుగా రాసుకున్నామో రెంట్ ఏదైతే ఇవ్వాలో ఆ 2 అమౌంట్లో నీకు 30% ఏదైతే ఉందో ఆ 30% నీకు ఇస్తామని చెప్పి చెప్పాము. కానీ
అతను మాత్రం దానికి వినక నాకు హాస్పిటల్ నాకు కంపల్సరీ కావాలని చెప్పేసి అన్నాడు. అప్పుడు మేము వినలేదని చెప్పేసి మనకు ఎమ్మెల్సీ వాళ్ళతో కూడా పంచాయతీ పెట్టించాడు. ఆ రోజు కూడా ఎమ్మెల్సీ వాళ్ళతో కూడా మాట్లాడాము, చేసాము. లాస్ట్ గవర్నమెంట్ లో కూడా మరీ ఉషశ్రీ చరణ్ వాళ్ళతో కూడా మళ్ళీ పంచాయతీ పెట్టించారు. మనం అక్కడ కూడా పెట్టాము. వీళ్ళందరూ మాకు ఎంత ప్రేయర్ తీసుకొచ్చారంటే ఇంకా కత్తి ఒకటి పెట్టలేదు మా మీద. అతనికే మనం కంపల్సరీ అతనికే మనము బిల్డింగ్ ఇవ్వాలి, అది కూడా తక్కువ రేటుకి ఇవ్వాలని చెప్పేసి ఫస్ట్ పంచాయతీ జరిగినప్పుడు 13 కోట్లకి తెగిండేది దాని వాల్యుయేషన్. 13 కోట్లకి వాల్యుయేషన్ అయినప్పుడు 13 కోట్లకు గాను మేము చెప్పినాం మేము ఇంకొక ₹1 కోటి ఎక్కువ ఇచ్చి ఆ ₹1 కోటి మనకి 30% వస్తుంది కదా, వానికి ఒక 30 lakhs మనకి ఎక్స్ట్రా అమౌంట్ కూడా వస్తుంది. అట్లా సరిగా మేము 14 కోట్లు కొంటాము అంటే లేదు కాదు అని చెప్పేసి అప్పుడు వైఎస్సీపీలో ఉన్న మదన్ నన్ను అందరూ కలిసి వచ్చి మాకు బాగా భయపడిచ్చేసి చేసి ఇంకా మమ్మల్ని సంబంధం నరుగుతామని చెప్పేసి భయపడిచ్చేసి లేదు మనకి 13 కోట్లకి ఇవ్వాలని చెప్పేసి చెప్పినారు. సరే దాన్ని కూడా మేము ఒప్పుకున్నాము. ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఏ అయితే అమౌంట్ ఉంటుందో మేము అగ్రిమెంట్లు కానీ ఎంఓయూలు కానీ ఏం ఇవ్వము. మేము ఒకేసారి డైరెక్ట్ గా మేము రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వస్తాము. అక్కడ మాకు మనీ ఇచ్చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుని అంటే ఒప్పుకున్నారు. మళ్ళీ వారం తర్వాత మళ్ళీ 2 కోట్ల వర్క్ చేయించినాము. 2 కోట్ల వర్క్ చేయించినా కూడా మళ్ళీ అతను మధ్యలో ఆపేసి మళ్ళీ ఉషశ్రీ చరణ్ దగ్గర పంచాయతీ పెట్టించినాడు. మళ్ళీ అక్కడ కూడా మనం మళ్ళీ పోయి కూర్చున్నప్పుడు అప్పుడు వాల్యుయేషన్ వచ్చేసి 16 crores వాల్యుయేషన్ వేసినారు. 16 crores వాల్యుయేషన్ కి మేము దానికి ఒప్పుకున్నాము, మేము ఇస్తామని. లేదు వానికి 14 కోట్లకి ఇవ్వాలంటే అదేంటి అది ఎవరు ఎక్కువ పాడితే వాళ్ళకి ఇస్తారు కదా, అదే మీకు ఎక్కువ ఇస్తా అంటే మేము చెప్పింది ఇంతే, మీరు అట్లా చేస్తే బాగుంటుంది, లేదంటే మీకు ఉండే హాస్పిటల్ కూడా మీకు పర్మిషన్స్ అన్ని క్యాన్సిల్ చేస్తాం కూడా అన్నారు. లేదంటే మీరు ఊర్లో ఉండలేరు తిరగలేరని కూడా మాకు బాగా ప్రేయర్ తీసుకొచ్చాడు. సముద్రం నరుగుతామని కూడా అక్కడ కూడా మాకు బాగా ప్రేయర్ కూడా పెట్టారు. శ్రీనివాస్ హాస్పిటల్ ఎండి గారు శ్రీనివాస్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి ఏమంటే ఎవరైతే లీజ్కి ఇచ్చారో సత్యనారాయణ రెడ్డి అనే పర్సన్ అతన్ని రివర్స్ అయిపోయి ఇప్పుడు నేను పెట్టినటువంటి అమౌంట్ కి దానికి 3-4 ఎక్కువ వేయాలనే ఉద్దేశంతో వీళ్ళ మీద ప్రెజర్ తీసుకొచ్చి గూండాలని తర్వాత పోలీసులను మభ్యపెట్టి వాళ్ళని ఉసిగొల్పి ఇక్కడ వీళ్ళ మీద దౌర్జన్యం సృష్టిస్తున్నారని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే వీరికి గనక న్యాయం జరగకపోతే మేము సూసైడ్ చేసుకోవడానికైనా వెనుకాడబోమని ఇంకా గత్యంతరం అదే ఉన్న పరిస్థితి ఉంది మాకైతే అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ పరశురామ్తో జీవన్. బోయిన్పల్లి స్కూల్ డ్రగ్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈగల్ టీం సోదాల్లో ఆల్ఫాజోలం తయారీ యూనిట్ బయటపడింది. మేధా స్కూల్ యజమాని జయప్రకాష్ గౌడ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. స్కూల్ వెనుక భాగంలో గుట్టుగా తయారీ యూనిట్ ను నడుపుతున్నారు. తయారు చేసిన ఆల్ఫాజోలం ను మహబూబ్ నగర్ జిల్లాకు సరఫరా చేస్తున్నారు. 3.5 కిలోల ఆల్ఫాజోలం, 4.3 కిలోల సగం తయారీ డ్రగ్ ను ఈగల్ టీం స్వాధీనం చేసుకుంది. 21 లక్షల నగదుతో పాటు ముడి సరుకు, తయారీ పరికరాలు సీజ్ చేశారు. ఏడాది క్రితం జయప్రకాష్ గౌడ్ కు గురువారెడ్డి పరిచయం అయ్యారు. గురువారెడ్డి ఇచ్చిన ఫార్ములా ఆధారంగా ఆల్ఫాజోలం తయారు చేస్తున్నాడు జయప్రకాష్ గౌడ్. గురువారెడ్డి సూచనలతో యూనిట్ ఏర్పాటు చేశాడు. డ్రగ్ రాకెట్ లో మిగిలిన నిందితుల వ్యవహారంపై ఈగల్ టీం దర్యాప్తు చేస్తోంది. మూడేళ్లుగా నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీలో పనిచేసిన సుజాత జనజీవన స్రవంతిలో కలవడం సంతోషంగా ఉందని డీజీపీ జితేందర్ అన్నారు. సుజాతపై 25 లక్షల రివార్డు ఉందని తెలిపారు. ఆ రివార్డు మొత్తాన్ని డీడీ రూపంలో సుజాతకు అందజేస్తామని చెప్పారు. అలాగే పునరావాస పథకంలో భాగంగా అన్ని ప్రయోజనాలు ఆమెకు అందేలా చూస్తామని చెప్పారు. కోటేశ్వరరావు అలియాస్ కిషన్ జీని సుజాత వివాహం చేసుకుందని 2011 నవంబర్లో కిషన్ జీ ఎన్కౌంటర్లో చనిపోయారని వెల్లడించారు. అయితే సుజాత తన అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని లొంగిపోయిందని వెల్లడించారు. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు 404 మంది మావోయిస్టులు లొంగిపోయారని చెప్పారు. ఇంకా తెలంగాణకు చెందిన 78 మంది మావోయిస్టు పార్టీలో కొనసాగుతున్నారని, వారిని కూడా లొంగిపోవాలని ఆయన సూచించారు. లొంగిపోయిన మావోయిస్టులపై ఇతర రాష్ట్రాల్లో కేసులు ఉంటే ఆ రాష్ట్రాల వారితో మాట్లాడతానని శివధర్ రెడ్డి ఇంటెలిజెన్స్ డీజీ తెలిపారు. She has cited the health reason as the for coming out of the CPI Maoist, and also wanted to join mainstream in view of the government policies and support. Her decision reflects a personal need to prioritize her well-being after 4 decades of underground life. She expressed her intention to lead a normal life, take care of her own health, and live peacefully with her family. So from state, you all know we have a very comprehensive
rehabilitation policy. So she will get 25 lakhs reward amount, which is on her. It will be handed over to her, and whatever other benefits are there, Telangana government will extend all benefits which are available to all the surrendered cadres. Last 1 year only, 404 UG cadres of Telangana and Chhattisgarh have surrendered before Telangana police. You all know that we have a very comprehensive rehabilitation policy. Therefore, if you see, even the cadres not only from Telangana, other states also have come. They have surrendered before Telangana police, of which 4 are state committee members, 8 divisional committee members, and 34 area committee members. They have surrendered before Telangana police in 2025 alone. 15 central committee members, out of which 10 members are from Telangana state. These 10 members also will come out of the party, and they will also join the mainstream. All 404 cadres who have joined the mainstream, we have given them that initial money, and we are also extending all the benefits which they are entitled. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. 18 క్రస్ట్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. ప్రాజెక్టు ఇన్ఫ్లో 197,564 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 197,564 క్యూసెక్కులుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు ఉంది. She has cited విశాఖ జిల్లా గాజువాకలో స్పా ముసుగులో వ్యభిచారం కొనసాగుతోంది. గాజువాక చైతన్య నగర్ సిఎంఆర్ సెంట్రల్ సమీపంలో ఎస్ఎస్ స్థాయి స్పా సెంటర్ పై సిటీ టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో 5 అమ్మాయిలు, 1 వ్యక్తిని అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు అనంతరం గాజువాక పోలీసులకు అప్పగించారు. స్టేషన్ పరిధిలో సిఎంఆర్ సెంట్రల్ పక్కన కేసినేని ట్రావెల్స్ బిల్డింగ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఎస్ఎస్ థాయ్ స్పా అనేది ఉంది. దాని మీద మేము టాస్క్ ఫోర్స్ వాళ్ళు సంయుక్తంగా దాడి చేసి ఆ నిర్వాహకురాలని, 1 విటుడిని, 5 బాధితుల్ని వచ్చేసి పట్టుకున్నాము. దాని మీద కేసు రిజిస్టర్ చేశాము, విచారణ చేస్తున్నాం. మంత్రి కొండా సురేఖ మరో వివాదంలో చిక్కుకున్నారు. మంత్రి సురేఖపై పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు ఎమ్మెల్యే నాయని ఫిర్యాదు చేశారు. భద్రకాళి అమ్మవారి ఆలయంలో 2 నూతన ధర్మకర్తలను నియమిస్తూ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి జీవో నంబర్ 373 జారీ చేయడంపై ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యేను అయినా తనకు తెలియకుండా ధర్మకర్తలను ఎలా నియమిస్తారని పిసిసి అధ్యక్షుడి దృష్టికి శాసనసభ్యుడు తీసుకెళ్లారు. మంత్రి సురేఖ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణ చేశారు. గత కొన్ని రోజులుగా మంత్రి సురేఖ వర్సెస్ వరంగల్ ఉమ్మడి జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పొలిటికల్ ఫైట్ జరుగుతోంది. ఎమ్మెల్యే నాయని రాజేందర్ పై మంత్రి కొండా సురేఖ హాట్ కామెంట్స్ చేశారు. నాయని రాజేందర్ రెడ్డి అదృష్టం కొద్ది గెలిచారన్నారు. తనపై ఎలాంటి కామెంట్స్ చేయదలుచుకోలేదన్నారు. మంత్రి హోదాలో 2 ధర్మకర్తలను కేటాయించుకునే స్వేచ్ఛ లేదా అని ప్రశ్నించారు. అధిష్టానం నుంచి వచ్చిన పేర్లను భర్తీ చేశానని నాయని రాజేందర్ రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. అది చాలా రోజులుగా పెండింగ్ ఉంది, వాళ్ళ పేర్లు ఇవ్వరు, అది కంప్లీట్ చేయలేదు. అది ఇప్పుడు చైర్మన్ది కూడా కాదు, మెంబర్లు 2. ఆ మెంబర్లు 2 ఎవరినో ఒకరిని వేసాం. వాళ్ళు కూడా పెద్ద మాకు మా వాళ్ళు నా వాళ్ళు అనేది కూడా ఏం లేదు. మాకు పైనుంచి 1-2 అడిగిన వాళ్ళ పేర్లే వేసాం. మేము కావాల్సుకొని మా వెంట తిరిగే వాళ్ళు అనేది వేయలేదు. ఇంకా ఆ మాత్రం ఒక గుడిలో కూడా నాకు 1-2 ధర్మకర్తలను కూడా సొంతంగా వేసుకునేటువంటి అధికారం లేదు అని చెప్పడం చాలా బాధ. ఆయన చిన్నోడు నాకంటే ముందు నుంచి కూడా ఎమ్మెల్యే కావాలనుకున్నాడు. పాపం నా తర్వాత అయ్యిండు, ఏదో అదృష్టం కొద్ది అయ్యిండు.
నేను ఆయనని ఏమీ అనదలుచుకోలేదు. ఎందుకు అని అంటే ఆయన విఘ్నతకే వదిలేస్తా ఉన్నాను. అందుకంటే నేను ఎక్కువ కాదండి, అది రోజులుగా పెండింగ్ ఉంది. వాళ్ళ పేర్లు ఇవ్వరు, అది కంప్లీట్ చేయలేదు. అది ఇప్పుడు చైర్మన్ది కూడా కాదు, మెంబర్లు ఇద్దరు. ఆ మెంబర్లు ఇద్దరు ఎవరినో ఒకరు. రైట్, ఇక ఇవి మార్నింగ్ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.